See here, a person is in a dark room. మరి ఈ డార్క్ రూమ్లో మనం ఎప్పుడైనా మనము ఏవైనా ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయగలుగుతామా? సి వెనెవర్ వీ ఎంటర్డ్ ఇన్ ఏ డార్క్ రూమ్ అట్ నైట్ we cannot see anything. In the same way, here is a person in a dark tunnel but with a lamp in his hand. ఎందుకు ల్యాంప్ లేదనుకోండి, he cannot see. అతను ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు. See this lamp helps him to walk in a dark tunnel. See, మరి ఏవైనా ఆబ్జెక్ట్స్ మనకు కనపడాలంటే ఖచ్చితంగా మనకు లైట్ అనేది ఉండాలి. సి అదర్ దాన్ లైట్ ఇంకా మనకు ఏమైనా అవసరమేమో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ నెక్స్ట్ స్లైడ్. See here, a rose is seen by a person. See, how do we see? See, when light, see this is light falling on this object. The object paina padi, then it reflected. See, ఇది ఈ విధంగా దీనిపైన పడిన తర్వాత see దీన్ని ఇది ఏమవుతుంది, the light which falls on the object gets reflected. అది ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతుందో, whenever the reflected ray enters in our eye, then only we can see the object. ఎప్పుడన్నా కానీ లేండి, ఇది ఇందాక మనం చూసినటువంటి డార్క్ టన్నెల్లో కానీ లైట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పైన పడుతుందో, ఆబ్జెక్ట్ పైన పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అగైన్ మన కంటిలోకి ఎప్పుడైతే వస్తుందో, ఐలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, దెన్ ఓన్లీ వి సీ ది ఆబ్జెక్ట్ క్లియర్లీ. ఈ విధంగా మరి మన వస్తువుల్ని చూడడం అనేది జరుగుతుంది అనమాట. సి మరి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మనకు కనపడాలంటే ఏమేమి అవసరము? వీ నీడ్ లైట్ అండ్ ఆల్సో ఐ. ఆ లైట్ పడిన లైట్ మరి తిరిగి మన కంట్లోకి రావాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడో లైట్ పడుతూ ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్ మనకు కనపడదు. వెనక ఎక్కడో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనకు కనపడాలంటే చూడండి, ఆ పడినటువంటి రిఫ్లెక్టెడ్ ఏమేంటి అలా మన కంటికి చేరాలి. కంటికి చేరినప్పుడు మాత్రమే మనము ఆబ్జెక్ట్ని చూడగలుగుతాము. సో మరి ఇక్కడ కింద వెనక ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనకు ఎందుకు కనపడదో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎందుకు కనపడదో ఒకసారి చూద్దాం. సి ఈ యాక్టివిటీని మనము అబ్జర్వ్ చేసి ఉంటాం. మనం లోయర్ క్లాసెస్ నుంచి ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సి హియర్ ఈజ్ ఏ క్యాండిల్ని వెలిగించడం జరిగింది. క్యాండిల్. సి ఈ కార్డ్బోర్డ్స్ చూడండి, ABC 3 కార్డ్బోర్డ్స్ ఉన్నాయి. ఈ సేమ్ హైట్లో మనకు ఇక్కడ వాటికి హోల్స్ చేయడం జరిగింది అనమాట. హోల్స్ సేమ్ హైట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం ఐ ప్లేస్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది కార్డ్బోర్డ్ ఈజ్ అట్ డిఫరెంట్ హైట్లో మనము హోల్ చేసామనుకోండి, దెన్ వీ కెనాట్ సీ ది ఫ్లేమ్ ఆఫ్ ది క్యాండిల్. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇట్లా లైట్ ఈ విధంగా వీటికి ట్రావెల్ అవుతుంది, కానీ ఇక్కడ హోల్ లేదు కదా, ఇక్కడ ఉంది. సో మరి లైట్ ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్లో పాస్ అవుతుంది అనమాట. లైట్ ఆల్వేస్ పాసెస్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఆ ప్రాపగేషన్ ఏమని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటాం. రెక్టిలీనియర్ అంటే లైన్, ఒక స్ట్రైట్ లైన్లో పాస్ కావడం జరుగుతుంది. అందుకనేసే మనకు రిఫ్లెక్టెడ్ రే ఎప్పుడైతే స్ట్రైట్గా మన ఐలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనము ఆబ్జెక్ట్స్ని మనం చూడగలుగుతాం. ఇప్పుడు వెనక ఎక్కడో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ పైన లైట్ పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ అది ఇట్లా ట్రావెల్ కావాలి కదా, ఇట్లా ట్రావెల్ అవుతుందా, కర్వ్లో ట్రావెల్ అవుతుందా? కర్వీ లైనర్ కాదు, ఇట్ ఈజ్ ఎ రెక్టిలైనియర్. సో ఎప్పుడైతే లైటు పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన ఐలోకి ఎంటర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుందో, దెన్ ఓన్లీ వీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్, అదర్వైజ్ వీ కెనాట్ సీ ది ఆబ్జెక్ట్స్. అంటే లైట్ కావాలి, పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ కావాలి, రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ మన ఐలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే మనం ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం.